హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, ఈరోజైతే మేము ఒక చిన్న ట్రిప్‌కి బయలుదేరామండి. అదేంటంటే బెంగుళూరు నుండి మైసూర్‌కి ఫస్ట్ టైం పిల్లల్ని కూడా తీసుకొని ఇలా 2 డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేశామనమాట. మేము బెంగుళూరులో ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ నుండి ఉన్నాము. కానీ ఇన్ని ఇయర్స్‌లో ఇలా ఫ్యామిలీతో ఒక ప్రాపర్ ట్రిప్‌కి వెళ్ళడం అనేది జరగలేదు. పిల్లలు పుట్టకముందు మేమిద్దరం వర్క్ చేసేవాళ్ళము. వీక్ అంతా వర్క్ ఉంటుంది. ఒకరికి ఒకరోజు ఆఫ్ వస్తే ఇంకొకరికి వేరే రోజు ఆఫ్ ఉండేదనమాట. సో, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే అవ్వలేదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా చిన్నప్పుడు కూడా వాళ్ళని తీసుకొని ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం ఎందుకులే అని చెప్పి అప్పుడు కూడా అలాగే గడిచిపోయాయన్నమాట ఆ రోజులు. సో, ఇక్కడైతే మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామండి. కానీ ఇప్పుడు అనిపించింది ఎప్పుడు ఇంట్లో ఉండిపోతే ఎలా, అప్పుడప్పుడు మనం కూడా బయట ప్రపంచాన్ని చూడాలి కదా. దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, మంచి లైఫ్ ఇచ్చాడు. ఈ ప్రపంచం ఎలా ఉంది, బయట ఏం జరుగుతుంది, డిఫరెంట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం కూడా చూడాలి కదా అని అనిపించింది. సో, అందుకే ఫస్ట్ టైం పిల్లల్ని కూడా తీసుకొని ఇలా 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేశాము. నిజంగా చెప్పాలంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ పిల్లలకు కూడా చిన్నప్పుడు చూసిన ప్లేసెస్ అన్నీ ఫ్యామిలీతో చేసిన ట్రిప్స్ అవన్నీ వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీస్గా మిగిలిపోతాయి కదా. అందుకే వాళ్ళకు కూడా ఇలాంటి మెమరీస్ ఇవ్వాలనిపించింది. అండ్ బెంగుళూరులో రోడ్డుకి ఇరువైపులా చాలా చెట్లు ఉంటాయండి. చాలా ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని గ్రీన్ సిటీ అని కూడా అంటారు. ఇంకా హైవే వచ్చేసామన్నమాట మైసూర్ రోడ్కి. అండ్ ముందుగానే మేము హోటల్ కూడా బుక్ చేసుకున్నాము. మంచి హోటల్ మాకు ఆల్మోస్ట్ 70% డిస్కౌంట్లో దొరికిందనమాట. సో, అది కూడా చాలా హ్యాపీ న్యూస్ అనమాట మాకు. నాకైతే కార్ డోర్లన్నీ క్లోజ్ చేసి, విండోస్ క్లోజ్ చేసి, ఏసీ ఆన్ చేస్తేమో ఫుల్ వామిట్, గ్లాసెస్ విండోస్ ఓపెన్ చేస్తే మాత్రం ఇలా గాలి. చూసారా ఎలా వెళ్ళిపోతుందో. సో, ఇక్కడైతే టోల్ వచ్చిందనమాట. ఇక్కడ ఆగాము, వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాము, అలాగే మా స్నాక్స్ అవి తిన్నాము. ఇంకా మళ్ళీ మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఇప్పుడైతే బెంగుళూరు నుండి మైసూర్కి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, జర్నీ ఎలా ఉంది, హోటల్ ఎలా ఉంది, ఈ 2 రోజులు మేము ఏమేమి చూసామనేది మొత్తం వ్లాగ్స్లో పెడుతుంటాను, చూడండి. చూడండి, ఇక్కడ టోల్ దగ్గర కొంచెం డిస్టెన్స్లోనే ఇలాగా మనం తినడానికి చిన్న హోటల్, తర్వాత వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చాలా నీట్గా ఉన్నాయి. సో, మనం కూడా లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట. ఆ మెమరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా జర్నీని కంటిన్యూ చేసేద్దాం. సో, మైసూర్ లేక్ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. నాకు ఇది అంటే మరీ అంత పెద్ద సిటీ ఏం కాదు, కానీ నాకు ఇది చూస్తే మాది అనంతపూర్ డిస్టిక్ కదా. సో, అనంతపూర్ టౌన్ చూసినట్లే ఉందన్నమాట. చూడండి మీరు కూడా రోడ్ జర్నీ అంతా. హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు.
ఇదే అండి మా హోటలు. హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్గా 5,000 to 6,000 రూమ్ అనమాట. మాకు 2,500కి ఆ చేంజ్ లోపలే దొరికిందనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇక్కడ, మనం ఏమైనా కూల్ డ్రింక్స్ ఏంటన్నా పెట్టుకోవడానికి. తర్వాత అక్కడ కబోర్డు, ఇంకా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి ఒక చిన్న సోఫా, ముందర ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. మా బుడ్డోడు హాయ్ చెప్తున్నాడు చూడండి అప్పుడే. అండ్ నాకు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఈవినింగ్ మేము మైసూర్కి వెళ్ళిన తర్వాత త్రూ అవుట్ జర్నీ ఇంకా 2 days వర్షం పడతానే ఉంది. సో ఈవినింగ్ టైంలో అలా చూస్తుంటే చాలా బాగుంది వ్యూ ఇక్కడి నుంచి, హోటల్ రూమ్ నుంచి. చూడండి ఇది ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద బెడ్ ఇచ్చారనమాట. మా పాప అప్పుడే పడుకునేసింది, కొంచెం చలిగా ఉందన్నమాట అక్కడ. సో ఇది వచ్చేసి హోటల్ నేమ్ వచ్చేసి NI అంబారీ షూట్స్ అన్నమాట. సో ఇది ఇక్కడ కూర్చోవడానికి ఒక చిన్న చైర్, ఇంకా కబోర్డ్స్ అనమాట, మనం ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి. మా లగేజ్ అయితే ఇక్కడే బయటే పెట్టేశాను అనమాట, ఇక్కడే సరిపోయింది. ఇంకా టీవీ ఇచ్చారు వాళ్ళే, టీవీ కూడా ఉంది, మనం చూసుకోవచ్చు కిడ్స్ ఛానల్, మామూలుగా సీరియల్స్, మూవీస్ అన్నీ. ఇక్కడ వాటర్ తాగడానికి 2 glasses అండ్ కాఫీ చేసుకోవడానికి కాఫీ పౌడరు, షుగర్ పౌడరు, మిల్క్ ప్యాకెట్స్ అక్కడే పెట్టారు. కెటిల్ కూడా ఇచ్చారు, బట్ వాళ్ళు రూమ్కి అయితే తీసుకురాలేదు, మళ్ళీ తెచ్చారనమాట. కాల్ చేసి అడిగాము, అందులో నేను కాఫీ కూడా చేశాను, నేను మా హస్బెండ్ కలిసి. సో రూమ్ అయితే ఇలా ఉంది, ఏసీ కూడా వర్క్ అవుతుంది బాగా. ఇంకా వాష్రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడ రెడీ అవ్వడానికి బయట చాలా బాగుందనమాట. ఒక పెద్ద మిర్రర్ సెట్ చేశారు, 2 చైర్స్, ఒక చిన్న టేబుల్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట, చాలా బాగున్నాయి. ఇంకా ముందర ఇక్కడ బేసిన్ పెట్టారనమాట ఫేస్ వాష్ చేసుకోవడానికి. తర్వాత డ్రైయర్ కూడా ఉంది, ఇంకా షాంపూ, బాడీ లోషను, సోపు ఇవన్నీ వాళ్ళే అక్కడే ముందే పెట్టేశారనమాట. ఎనీ టైం హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఇదండి మా హోటలు, మేము బుక్ చేసుకున్న హోటల్ అనమాట 1 dayకి. సో హోటల్కి వచ్చాము, ఇంకా లంచ్ ఆఫ్టర్నూన్ అయిందనమాట. మేము వెళ్ళేసరికి అక్కడికి 12:30-1 అయింది. లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, అక్కడే హోటల్ నుంచే తెప్పించుకున్నాము. ఇంకా తినేసి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఆ రోజు మేము లంచ్కి అయితే గోబీ మంచూరియన్, తర్వాత సౌత్ ఇండియన్ మీల్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సో గోబీ మంచూరియన్ అయితే చాలా టేస్ట్గా ఉండింది, చాలా బాగుండింది. సో మీల్స్ కూడా బాగానే ఉంది, బట్ కర్రీస్ కొంచెం మసాలాలు ఎక్కువగా ఉండే. బట్ హోమ్లీ ఫుడ్ తినే వాళ్ళకి అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బయట తినే వాళ్ళకైతే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ నచ్చుతాయి అన్నమాట. మా హస్బెండ్కి ఎప్పుడు ఇలా బయట తింటుంటాడు కదా, బయట అవుటింగ్ వచ్చినప్పుడు తనకి అలవాటు అయిందనమాట. నాకు కొంచెం మసాలాలు, ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఘాటుగా అనిపించింది, బట్ బాగుంది ఓవరాల్గా అయితే. స్వీట్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు, అది పైనాపిల్ స్వీట్, అదే కేసరి బాత్ అంటారు కదా అది. ఇంకా పూరి, వైట్ రైస్, కొంచెం పులిహోర, సాంబార్లు, ఇంకా మజ్జిగ కూడా ఇచ్చారు వాళ్ళే. సో ఇదే అండి, మేము ఇంకా లంచ్ తినేసి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి అయితే చూడ్డానికైతే వెళ్ళాము. సో ఆ వీడియోస్ కూడా వస్తాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి మీరు చూడండి.
సో ఈ వీడియో మా జర్నీ అంతా ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.